హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 91వ అధ్యాయము 7వ వచనం. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడే సెలవిస్తున్నాడంటే మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడవాలండి ఫ్రెండ్స్. మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ పక్కన 1000 మంది పడిపోయారని నువ్వు భయపడుతున్నావు. అయ్యయ్యో అంత జరిగిపోయింది వాళ్ళకి, అయ్యయ్యో మా వాళ్ళందరికీ, మా నాన్నలకి, మా తాత వాళ్ళకి ఇట్లా జరిగిపోయింది, నాకు కూడా ఇట్లా జరిగిపోయిద్దేమో అని నువ్వు భయపడుతున్నావు. అయ్యయ్యో ఇట్లా జరిగిందే, మా ఆయనకి నాకేమైద్దు అని భయపడుతున్నావు. ఇట్లా ఎన్నో కష్టాలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీకేమి అవ్వదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం మాత్రం నీ వద్దకు రాదు. నీవు నిశ్చయంగా క్షేమంగా ఉంటావు. అపాయం నీ వద్దకు రాదు. అయితే నువ్వేం చేయాలంటే, నా చోటున నివసించాలి. ఎవరి చాటున ఫ్రెండ్స్? దేవుని చాటున, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి చాటున నివసించాలన్నమాట. అప్పుడేం జరిగింది? సర్వశక్తి నీడన విస్తరించడం జరిగింది. దేవుడు చాటున ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్, మరి దేవుడు మీతో ఒకే మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా నువ్వు భయపడవాగా. అపాయం నీ దగ్గరికి మాత్రం రాదు. అపాయం నా ఎప్పుకు రాదులే దేవుడు చెప్పాడని చెప్పి నువ్వు తిక్కర పనులు చేస్తా ఉంటే అపాయం వచ్చింది. జాగ్రత్త. నీవు నా చోటుకు రా, అప్పుడు అపాయం రాదు. ఎందుకంటే సర్వశక్తుడైన నా తండ్రి నీడలోకి నీవు వచ్చినట్లే. నా దగ్గరికి వచ్చి నా చాటును ఉంటే నువ్వు సర్వశక్తివంతుడైన నా తండ్రి నీడ కిందకి నువ్వు వచ్చినట్లే అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి దేవుడు ఒకే మాట సెలవిస్తున్నాడు. ఏమనంటే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. అలాగే మరి తండ్రి యొక్క నువ్వు రక్షణ పొందుకోవాలంటే నా ద్వారా తప్ప ఎవరి ద్వారా వెళ్ళలేవు. నా చాటును నువ్వు ఉండు, భయపడబాగా. సర్వశక్తుడైన నా తండ్రి నీడలో నీకు ఉంటావు. సర్వశక్తుడైన నా తండ్రి నీడలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన రాజ్య వారసులు అవుతారు. అలాగే క్షేమంగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి దేవుడే సెలవిస్తున్నాడు, అందరూ విన్నారు కదా. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడక, తింగర యాక్షాలు ఇక దేవునికి అయ్యా అని మొర్ర పెట్టండి కన్నీటితో. దేవా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు అపాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి, అది కళ్ళారా కనబడే పరిస్థితులు ఉండొచ్చేమో. భయపడవాలండి ఫ్రెండ్స్. అయ్యా, నాకు ఇలా ఉన్నాయి, కళ్ళారా కనబడుతుంది, నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. దేవా, నువ్వే చెప్పావు కదా నువ్వు కాపాడుతానని, అపాయం రాదని. అయితే నీ చాటుకి, సర్వశక్తిమంతుడైన తండ్రి చాటుకి, తండ్రి నీడలోకి రమ్మన్నావు కదా నువ్వు. నేను వస్తున్నాను నీ చాటులోకి, తండ్రి నీడలో విశ్రమిస్తాను. దేవా, నేను రాలేను, ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నాకున్నాయి, నేను ట్రై చేస్తాను. నీవే విషయాన్ని ఇచ్చి దేవా, ఈ పాపకు బంధకాల్లో నుండి నన్ను విడిపించి నీ చాటుకి నేను వచ్చేటట్లు ప్రభు చూపించు ప్రభువా అని దేవుడిని వేడుకోండి. మీరు ఎట్లాంటి పాపలు వేడుకోకుండా దేవుడు విడిపిస్తాడు. అయితే ట్రై చేయకుండా కాకండి, ట్రై చేయండి విడుదల నమ్మడానికి. అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉండిద్దేమో, కానీ తప్పకుండా దేవుడు ఒక బంధకాల నుండి కృపతో విడిపించి ఆయన చాటుకు మీరు వచ్చేటట్లు చేసి మీకు క్షేమాన్ని ఇస్తాడు, అపాయం నుండి విడిపిస్తాడు. మీకు ఎట్లాంటి అపాయం ఉందో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అపాయం మీ వద్దకు రాదు. చుట్టూ గందరగోళంగా ఉందా పరిస్థితి? చుట్టూ ఇబ్బందికరంగా ఉందా? మనుషుల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయా? డాక్టర్లే చేతులు ఎత్తేసినట్టు నేనేం చేయలేను, ఎవరేం చేయలేరు, ఇక నీ పని అయిపోయిందని చెప్పారా? ఎందుకు భయపడుతున్నారు? భయపడవాకండి. డాక్టర్లు చేతులు ఎత్తేసిన, డాక్టర్లు మేమేం చేయలేమని చెప్పేసిన,
పరమ వైద్యుడును పరమ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన చాటుకు రండి. ఆయన చాటుకు వస్తే సర్వశక్తుడైన తండ్రి నీడలో ఉంటారు, విశ్రమిస్తారు అంటే క్షేమంగా శాంతిగా ఉండడం అన్నమాట. మీకు ఇబ్బందిగానే ఉండొచ్చేమో కానీ క్షేమంగా శాంతిగా ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు అనారోగ్యం లేదు, ఏమీ లేదు, ఇదేంటి అని అనుకుంటూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరు ఆయన చాటుకు రావాలన్నమాట. కొంతమంది ఏమో నాకు అనారోగ్యం లేదు కదా అనుకుంటూ ఉంటారు. జాగ్రత్త, దేవుడి మాటలు కూడా సెలవిస్తున్నాడు. ఏమంటే నా రాజ్యానికి రావాలన్నా, పరలోక రాజ్యం రావాలన్నా నువ్వు నన్ను నమ్ముకుని నా చాటుకు రావాలన్నా బిడ్డ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి రేపటి రోజున మీరు చనిపోతారు. చనిపోయినాక నరకాగ్ని గుండానికి వెళ్తారు. మీరు దేవుడిని కానీ నమ్మకపోతే, మీరు దేవుడిని నమ్మితే, అయ్యా పాపాత్ముడిని నేను పాపం చేశాను, నన్ను పరిశుద్ధుడిగా చేయవా అని దేవుడిని వేడుకుంటే దేవుడు కృపతో మిమ్మల్ని పరిశుద్ధుడిగా చేసి మీ హృదయాల్లోకి వచ్చి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడవాకండి. మరి మీరు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేర్చుకొని ఆయన పరలోక రాజ్యంలో యుగాలు ఆయనతో పాటు ఉండే కృపనిస్తాడు. ఆయన ద్వారా తప్ప సర్వశక్తివంతుడు దేవుని దగ్గరకు ఎవరు వెళ్ళలేరన్నమాట. ఆయనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. అలాగే దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జీవులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి ఎవరి దగ్గర ఉండిద్ది? ఆయన దగ్గర. ఆయన చాటు ఉంటే సర్వశక్తివంతుడకు దేవుని చాటు అన్నట్లే అప్పుడు విశ్రాంతి దొరికింది అనమాట. అది జ్ఞాపకం ఉంచుకొని ఆ దేవుని చాటుకు రండి. ఆ దేవుని చాటుకు వస్తే సర్వశక్తివంతుడకు ఆ దేవుని నీడలో మీరు క్షేమంగా ఉంటారు. రేపటి రోజున పరలోక రాజ్యం చేర్చుకోబడి యుగాలు ఆయనతో పాటు ఉంటారు. దేవుడు మీకు క్షేమాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా స్ఫూర్తిగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ బిడ్డలు నీ మాటలు అంగీకరించి ఒకరి భాగ్యాన్ని ఇచ్చి దేవా, ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉండి బిడ్డలందరూ దేవా ఆయన నేను నమ్ముకొని వారు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకోవడానికి సాధించి అయ్యా ఇస్తున్నాను జరిగిస్తున్నాను. ఎవరిలో మమ్మల్ని మీ ప్రార్థన అవసరం కొరకు +91 6305 960089 నేను నెంబర్కి కాల్ చేయండి. మరి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 నేను నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువరకు దేవుని కృప